హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏపీ రిపోర్ట్ ఛానల్. ఈరోజు మనం జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షులు గూడూరు నాని ముదిరాజ్ గారితో ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి, అసలు రాష్ట్రంలో బీసీల వైపు ఏ పార్టీ మొగ్గు చూపుతుంది, బీసీలు కూడా ఎవరికి ఓటు బ్యాంకుగా మారనున్నారు తదితర విషయాలన్నీ ఈరోజు మనం నాని గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులుగా ఉన్న మీరు మీ రాజకీయ ప్రస్థానం అసలు ఏ విధంగా మొదలైంది, అసలు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సన్ కానీ సంఘటన కానీ ఏదైనా ఉందా? తప్పకుండా ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా సరే తన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయ్యేటప్పుడు ఏదో ఒక పర్సన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. అలాగే నేను నా రాజకీయాల్లో మొదటగా నా గురువు అప్పిరెడ్డి గారిని నేను గురువుగా భావించి ఆయన చేస్తున్న ప్రజలకి సేవ, ఒక నాయకుడిగా వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చి ప్రజలకి నాయకత్వం ఏంటనేది మాలాంటి యువతకి ఒక ఆదర్శప్రాయుడిగా నిలిచింది అప్పిరెడ్డి గారు మాత్రమే. అప్పిరెడ్డి గారిని నేను అప్పిరెడ్డి గారిని గురువుగా భావించి ఆయన్నే ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను రాజకీయాల్లో ఆ రోజు ఈరోజు ఎప్పటికీ ఆయనే ఫాలో అవుతాను. మా గురువు గారు అప్పిరెడ్డి గారు. మీరు ఇలా మొదలవడానికి రాజకీయ ప్రస్థానం ఆ సంఘటన ఏదైనా ఉందా ఒక పర్టికులర్గా? ఎన్నో చూస్తూ ఉంటాం మేడం. కాలేజీ డేస్లో కానీ లేకపోతే జరుగుతున్న ఈ సమాజంలో జరుగుతున్న విషయాల్లో అన్యాయాల మీద అప్పుడున్న ప్రభుత్వాలు సరిగ్గా స్పందించకపోవటం వల్ల లేదు మనమే ఒక లీడర్షిప్ తీసుకోవాలి, బీసీలకి అందరికీ అండగా నిలబడాలని చెప్పి అలా తీసుకొని ఈ ఇన్స్పిరేషన్గా ఇప్పుడు ఈరోజు ముందుకు రావడం జరిగింది. యువజన అధ్యక్షుడిగా తీసుకోవడం అదే కారణం. ఓకే, 2019 నుంచి ఉన్న లెక్కల ప్రకారం కేంద్రం విడుదల చేసింది నివేదిక ఒకటి, బీసీలపై దాడులు ఎక్కువ జరిగాయి ఇంతకు ముందు కంటే ఇప్పుడు అని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. మరి దానికి మీరేమంటారు ఒక బీసీ యువజన అధ్యక్షులుగా? నేను ఒకటే చెప్తాను మేడం, కేంద్రం ఎక్కడ చెప్పింది? అలా ఎప్పుడు చెప్పలేదు కేంద్రం. ఈ టీడీపీ చేస్తున్న ఈ మైండ్ గేమ్ బీసీలు ఈరోజు ఈ ఎన్నికల దగ్గరికి వచ్చిన తర్వాత ఈ బీసీల మీద మైండ్ గేమ్ ఆడుతుంది ఒక తెలుగుదేశం పార్టీమే. బీసీల మీద కేసులు కానీ తర్వాత దాడులు కానీ ఎప్పుడు జరగలేదు మేడం. ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు మాత్రమే, ప్రతి బీసీ ఇంటికి కూడా సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఎక్కడ దాడులు జరిగిన దాఖలాలు అయితే ఎక్కడ లేవు. పల్నాడులో చంద్రయ్య గారి మీద జరిగిన దాడికి ఇంకా కావాలని వైసీపీ గూండాలు కేవలం జిందాబాద్ చంద్రబాబు అని చెప్పినందుకు జై జగన్ అని చెప్పలేదని చెప్పి ఆయన్ని బలవంతంగా చంపేశారని చెప్పి చంద్రబాబు నాయుడు బహిరంగంగా చెప్తున్నారు. దానికి మీరేమంటారు? అతను ఒక యాదవుడు బీసీ పర్సన్ అని చెప్పి అన్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? చంద్రయ్య గారి మరణం బీసీలందరికీ బాధాకరణం. కానీ చంద్రయ్య గారు చనిపోవడానికి వైసీపీ పార్టీ కారణం కాదు. ఎలా అంటే చంద్రయ్య గారి కుటుంబ పరిస్థితుల ముందు ఆ ఫ్యాక్షనిజం అనేది ఆయన చేశాడు కాబట్టి మరణానికి ఆ ఫ్యాక్షనిజం అక్కడ ముఠా తగాదులు మాత్రమే. ఆ ముఠా తగాదుల వల్లే చంద్రయ్య గారు చనిపోవడానికి ప్రధాన కారణం. ఎలాంటి వైసీపీ పార్టీ అక్కడ ఎలాంటి పాత్ర లేదు అందులో. అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారికి అసలు ఆ మర్డర్ గురించి తెలియదు. జరిగిన తర్వాత ఆయన కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా చాలా బాధపడ్డారు ఆ మర్డర్ విషయంలో. అయ్యో ఒక బీసీ చనిపోయారని. అంతేగాని ఈ మర్డర్ని అతను ముఠా కక్షల మీద జరిగిన మర్డర్ని ఈ తెలుగుదేశం పార్టీ అది రాజకీయ రంగు పూయటానికి మాత్రం, వైసీపీ మీద పూయడానికి మాత్రమే ప్రయత్నం చేసింది. విఫలమైంది ఆ ప్రయత్నం. బీసీలపైనే ఎక్కువ కేసులన్నీ నమోదవుతున్నాయి ఈ గవర్నమెంట్లో పర్టికులర్గా, ఎందుకని అనుకుంటున్నారు మీరు? ఈ మాట ఈ లోకేష్ నా కొడుకు జోకర్ చెప్తాడు, కానీ ఈ రాష్ట్రంలో ఎవరు కూడా బీసీలు అయితే మా మీద కేసులు పడుతున్నాయి, అన్యాయంగా పెట్టారు, అక్రమంగా పెట్టారు, ఏ బీసీ కూడా ఎప్పుడు ఈ రోజు వరకు కూడా మాట్లాడలేదు. ఈ రాజకీయ జోకర్ అయినటువంటి లోకేష్ మాత్రమే బీసీలని తప్పుదో పట్టించడానికి అతను ఒక ప్రయత్నం చేస్తున్నాడు. అతన్నైతే మేము కేఏ పాలే బెటర్ అనిపిస్తుంది లోకేష్ని చూస్తే మాకు.